బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు రిమాండ్ విధించింది. ఇక ఎమ్మెల్సీ కవితకు 7 రోజుల పాటు రిమాండ్ విధించింది రౌస్ ఎవెన్యూ కోర్టు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు రిమాండ్ విధించింది. ఇక ఎమ్మెల్సీ కవితకు 7 రోజుల రిమాండ్ విధించింది రౌస్ ఎవెన్యూ కోర్టు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు లైవ్ లో. రాములు, చెప్పండి, కవితకు 7 రోజుల పాటు రౌస్ ఎవెన్యూ కోర్టు శిక్ష విధించినట్లుగా, రిమాండ్ విధించినట్లుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి రాములు? రైట్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇటీవల అరెస్ట్ అయిన కవితకు 7 రోజుల పాటు రౌస్ ఎవెన్యూ కోర్టు రిమాండ్ విధించింది. ఇక ఈ తదుపరి విచారణను ఈ నెల 23కు కూడా రౌస్ ఎవెన్యూ కోర్టు వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవితకు 7 రోజుల పాటు రౌస్ ఎవెన్యూ కోర్టు రిమాండ్ విధించింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మా బ్యూరో చీఫ్ రాములు లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాములు, ఓవర్ టు యూ. శాలిని, ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గత కొద్ది రోజుల నుంచి ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటూ ఈరోజు నిందితురాలుగా పేర్కొందో, నిన్న హైదరాబాద్లో కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఈరోజు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో ఆమెను హాజరుపరిచారు. అంతకుముందు ఢిల్లీ ఈడీ కార్యాలయంలో కవితను ఉంచి వైద్య పరీక్షలు పూర్తి చేశారు. పూర్తి అనంతరం 11 గంటల సమయంలో ఈ ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టుకు ఈరోజు ఆమెను తీసుకెళ్ళడం జరిగింది. ఈ పరిస్థితుల్లో 2 దఫాలుగా వాదోపవాదనలు, అటు ఈడీ తరపున అధికారులు, తర్వాత కవిత తరపు న్యాయవాదులు జస్టిస్ నాగపాల్ ముందు ఏదైతే వాదోపవాదం వినిపించారో, ఎట్టకేలకి ఈరోజు కవితకి మార్చి 23వ తేదీ వరకు ఈడీ కస్టడీకి ఇస్తూ నాగపాల్ తీర్పు ఇచ్చడం జరిగింది. అయితే మరోవైపు ఈడీ విచారణ జరుగుతుండగానే ఈరోజు కోర్టులో ఉండగానే అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కవిత తరపు లాయర్లు పిటిషన్ వేయాలనుకున్నప్పటికీ కూడా అది ఎక్కడ కూడా ఫలితం చేకూరలేదు. ఈడీ కస్టడీకి మాత్రం మార్చి ఈ నెల 23వ తేదీ వరకు 7 రోజుల పాటు కస్టడీకి విధిస్తూ ఈరోజు నిర్ణయం తీసుకుంది. అయితే ముఖ్యంగా ఈరోజు ఈ కవిత అనేది ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితనే చాలా నిందితురాలుగా కూడా ఉందంటూ ఈడీ ఇచ్చిన రిపోర్ట్లో
పేర్కొన్నట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ బినామీగా కూడా రామచంద్ర పిల్లై ఉన్నారు. అటు హైదరాబాద్లో ప్రైవేటు హోటల్లో జరిగిన చర్చల్లోనూ ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన చర్చల్లోనూ కూడా కవితతో పాటు ఈ రామచంద్ర పిల్లై, అభిషేక్ బోయిన్పల్లి, శరత్ చంద్రారెడ్డి వీళ్ళంతా కూడా చాలా కీలకంగా వివరించారు. సౌత్ గ్రూప్ లాబీలో కవిత చాలా కీలకంగా వివరించని చెప్పి ఈడీ రిపోర్ట్లో విడుదల చేయడం జరిగింది. ఎంపీ ఆంధ్రకు సంబంధించిన ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి రాఘవ కూడా ఈ కేసులో నిందితులు. ఢిల్లీ హైదరాబాద్ నుంచి 30 కోట్లు క్యాష్ ఏకంగా కవితని ఢిల్లీకి పట్టుకుపోయినట్టు కూడా ఈడీలో రిపోర్ట్లు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి కూడా ప్రస్తుతం ఇంకా రౌజ్ అవెన్యూ కోర్టులో ఈరోజు కవిత ఉండటం, తర్వాత మార్చి 23 వరకు ఈడీ కస్టడీకి ఇవ్వడం ఈ స్పెషల్ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం కూడా తీర్పిచ్చిన నేపథ్యంలో ఇంకా విధులేని పరిస్థితుల్లో కూడా కవిత తరపు న్యాయవాదులు కూడా ఇంకా సుప్రీంకోర్టులో ఏ విధంగా కొట్లాడతారు, ఏ విధమైన పిటిషన్ వేసి ఈరోజు కస్టడీ జరుగుతున్న తరుణంలోనే పిటిషన్కు అనుమతి ఉంటుందా లేదా అనేది మాత్రం వెయిట్ చేయాలి. ఏదేమైనా ఈరోజు కవిత ఈ ఢిల్లీ మద్యం కుంభకోణం పాలసీ విషయంలో ప్రధాన నిందితురాలుగా ఉందంటూ మాత్రం ఈడీ ఇచ్చిన రిపోర్టు కొంత రాజకీయంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి దేశవ్యాప్తంగా కూడా ఒక మహిళ లిక్కర్ స్కామ్లో ఉండటం అనేది కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంటుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ గతంలో 9.5 సంవత్సరాల పాటు తెలంగాణలో రాష్ట్రంలో పరిపాలించిన పార్టీ, ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి తనయురాలు కవిత ఈరోజు ప్రస్తుతం నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ కూడా కొనసాగుతూ ఉన్నారు. ఆమె ఈ ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఉండటం అనేది మాత్రం కొంత రాజకీయాల్లో ఒక ఇంతగా రకమైన చర్చగా దారితీసింది. ఢిల్లీలో ఆపు ప్రభుత్వం రాష్ట్ర అధికారంలో ఉంది. ఢిల్లీలో అక్కడ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఈరోజు ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టుకు హాజరై బెయిల్ మీద బయటికి వెళ్ళారు. గతంలో 8 సార్లు విచారణకు రావాలని చెప్పి రాకుండా కూడా ఎట్టకేలకు మళ్ళీ ఈడీ కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి సమన్లు ఇప్పించిన తర్వాత కేజ్రీవాల్ అటెండ్ అయ్యాడు. అదే ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఈరోజు సంవత్సరం పైగా ఇదే కేసులో ఇరుక్కొని జైల్లో ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే రేపు కస్టడీ తర్వాత కూడా మళ్ళీ 23వ తేదీ మధ్యాహ్నం తర్వాత మళ్ళీ రౌజ్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు ఆమెను ప్రవేశపెడతారని చెప్పి తెలుస్తూ ఉంది. ఆ తర్వాత కూడా పరిణామాలు ప్రస్తుత పరిణామాలు బట్టి చూస్తే మాత్రం ఎక్కువ కాలం పాటు ఆమెను జైల్లోనే ఉంచే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇది ఓన్లీ కవితకే కాదు, కవితతో పాటు ఎవరెవరైతే ఇందులో ప్రధాన నిందితులుగా వ్యాపార లావాదేవీల్లో భాగస్వాములు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉచ్చు బిగుస్తుందని చెప్పి మనం అనుకోవాలి. శాలిని. Right, Ramu, thanks for the updates. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ హాజరుపరిచింది. ఇక కస్టడీ ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరగా 7 రోజుల పాటు కస్టడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కవిత ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు.